మద్యం మాఫియా సృష్టికర్త ఎవరు? చంద్రబాబే. మద్యం మాటున మహాదోపిడీకి సూత్రధారి ఎవరు? చంద్రబాబే. మద్యం స్కామ్ల వెనుక అసలు సామి ఎవరు? చంద్రబాబే. బెల్ట్ షాప్ల బాద్షా ఎవరు? చంద్రబాబే. దిక్కుమాలిన బ్రాండ్ల బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? చంద్రబాబే. ఇలా చెప్పుకుంటూ పోతే 40 ఇయర్స్ పొలిటికల్ కెరీర్లో చంద్రబాబు కుట్రల వెనుక, ఎదుగుదల వెనుక మద్యం అక్రమ సొమ్ము పాత్ర చాలా ఉంది. ఇప్పుడు మరోసారి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఈసారి అంతకు మించి అన్నట్లుగా చెలరేగిపోతున్నారు. ఇదంతా చేస్తూనే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా మద్యం అమ్మకాలు తగ్గించడంలో చరిత్ర సృష్టించిన జగన్ పాలన మీద పడి ఏడుస్తున్నారు. జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్లుగా అవాస్తవాలతో, అభూత కల్పనలతో అధికారులను వేధిస్తున్నారు. కార్పొరేట్స్ మీద కక్ష కడుతున్నారు. సిట్ పేరుతో చిల్లర కుట్రలు పండుతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. లిక్కర్ స్కామ్ అంటూ లేని స్కామ్ ను సృష్టించారు. అక్రమ కేసు కాబట్టి దానికి అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలంటూ అధికారుల వెంటపడ్డారు. విచారణ పేరుతో వేధిస్తున్నారు. మానసికంగా హింసిస్తున్నారు. పారిశ్రామిక వర్గాలను వదిలిపెట్టడం లేదు. ఈ అక్రమ కేసులో ఇరికించి అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసేశారు. ఒకవైపు రెడ్ బుక్ రాజ్యాంగంతో దేశంలోనే అత్యంత హింసాత్మకమైన రాష్ట్రంగా ఏపీని నిలబెట్టారు. మరోవైపు ఏపీ పేరు చెబితేనే పారిశ్రామికవేత్తలు పారిపోయేలా చేస్తున్నారు. రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్ర సంక్షేమం మీద ఆ రాష్ట్ర పాలకులే పగబట్టడం అన్నది స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ జరగలేదు. ఆ దౌర్భాగ్యం చంద్రబాబు సర్కార్ వల్ల ఏపీకి, ఏపీ ప్రజలకు పట్టింది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ఈ ప్రశ్నకి దేశమంతా కోరస్తో చెప్పే జవాబు ఒక్కటే: ఆటవిక పాలన సాగుతోందని. రెడ్ బుక్ రాజ్యాంగం నీడలో పచ్చమూక బరితెగించిపోయిందని. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో, భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తి పెట్టడంలో పాలకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని. ఏపీలో సంక్షేమం, అభివృద్ధి లేదు. శాంతి భద్రతల సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. విద్య నుంచి వైద్యం దాకా అన్ని రంగాల్లో జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సంస్కరణలకు పాతరేశారు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత జోరుగా సాగుతున్నవి రెండే: ఒకటి, ప్రజల మీదే పగబట్టిన పాలకులు సాగిస్తున్న కుట్రలు; రెండు, విచ్చలవిడి మద్యం అమ్మకాలు. ప్రజలను మద్యం మత్తులో ముంచేసి వారి ఆలోచన శక్తిని చంపేయడంలో చంద్రబాబుకి దశాబ్దాల చరిత్ర ఉంది. ఆ మద్యం చుట్టూనే బినామీలు, సిండికేట్లు, కుంభకోణాలు, ఇలా ఎన్నింటినో నడిపిన చరిత్ర, నడుపుతోన్న వర్తమానం కూడా చంద్రబాబు సొంతమే. మద్యం స్కామ్ల వెనుక అసలు సామిగా దశాబ్దాలుగా వెలిగిపోతోన్న చంద్రబాబు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాం నాటి మద్యం పాలసీపై తప్పుడు కేసు పెట్టి రాక్షసానందం పొందుతున్నారు. జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్టుగా బేతాళ కథ అల్లేసి అధికారులను, పారిశ్రామిక వర్గాలను అందులో ఇరికిస్తూ అబద్ధపు వాంగ్మూలాలతో, అసత్యపు నివేదికలతో పైశాచికానందం పొందుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ అక్రమ కేసులో ఎన్ని కుట్రలు పన్నుతోందన్నది తాజాగా సిట్ అరెస్ట్ చేసిన అంతర్జాతీయ సిమెంట్ దిగ్గజ కంపెనీ వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదిక బట్టబయలు చేసింది. ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి చెప్పని విషయాలు చెప్పినట్టుగా ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలంతో రిమాండ్ నివేదిక రూపొందించి సిట్ అడ్డంగా దొరికిపోయింది. ఆ వాంగ్మూలంపై ఆయన సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్ అధికారులే న్యాయస్థానానికి వెల్లడించాల్సి వచ్చింది. అయినా సరే సిట్ తీరు ఏమాత్రం మారలేదు. ఈ కేసులో తాజాగా బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికలోనూ అదే అబద్ధపు వాంగ్మూలాల కుతంత్రానికి తెగబడింది. చంద్రబాబు ప్రభుత్వ రెడ్ బుక్ కుట్రతోనే ఈ అక్రమ కేసులో బాలాజీ గోవిందప్పను నిందితుడిగా చేర్చారన్నది వెల్లడైంది. ఆయన పేరిట అవాస్తవాలతో సిట్ అధికారులే అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసేశారు. ఆ వాంగ్మూల పత్రంపై సంతకం చేసేందుకు బాలాజీ గోవిందప్ప నిరాకరించారని, ఆయనతో పోలీసులు బలవంతంగా కొన్ని పత్రాలపై సంతకాలు చేయించారని న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టంగా ఉండడం గమనార్హం. అంతేకాదు, మూడో పార్టీకి చెందిన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను సిట్ అధికారులు అక్రమంగా జప్తు చేశారన్నది కూడా వెలుగులోకి వచ్చింది. నిందితుల అరెస్ట్, విచారణతో నిమిత్తం లేకుండానే టీడీపీ కార్యాలయంలోనే రిమాండ్ నివేదికలు రూపొందిస్తున్న కుట్రలు బట్టబయలయ్యాయి. బాలాజీ గోవిందప్ప రిమాండ్ నివేదికే ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆయన అరెస్టుకు గల కారణాలను వెల్లడిస్తూ నిందితుడు పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి ఇతరులు అవినీతికి పాల్పడ్డారు అని పేర్కొంది. అసలు బాలాజీ గోవిందప్ప అరెస్టుపై రిమాండ్ నివేదికలో కృష్ణమోహన్ రెడ్డి పేరును ఎందుకు ప్రస్తావించినట్టు అంటే, నిందితుల అరెస్టులతో నిమిత్తం లేకుండానే ముందుగానే టీడీపీ ఆఫీసులో రిమాండ్ నివేదికలు రూపొందించి వాటిని కాపీ పేస్ట్ చేస్తూ న్యాయస్థానానికి సమర్పిస్తున్నట్టు వెల్లడైంది. మద్యం విధానంపై కూటమి
కూటమి సర్కార్ సారథి సీఎం చంద్రబాబు శ్రీరంగ నీతులు చెబుతుండడం దయ్యాలు వేదాలు వల్లిస్తున్నంత విడ్డూరంగా ఉంది. రెడ్ బుక్ కుట్రలో భాగంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాం నాటి మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసింది. 5 ఏళ్ల పాటు పారదర్శకంగా అమలు చేసిన విధానంపై టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. దర్యాప్తు పేరుతో అబద్ధపు వాంగ్మూలాల నమోదు, తప్పుడు సాక్ష్యాల సృష్టికి కూటమి ప్రభుత్వం కుతంత్రాలు పన్నడం మొదలుపెట్టింది. ఆ తర్వాత జరుగుతోన్న దారుణాలను దేశం మొత్తం చూస్తూనే ఉంది. జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్టుగా ఒక అక్రమ కేసు సృష్టించేశారు. ఈ కేసు అనేది రాజకీయ ప్రేరేపితంగా కనిపిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాదనలు కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని చెప్పని పదే పదే చెప్తున్నారు. కాబట్టి న్యాయస్థానాలు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తలదూర్చకూడదు అనేటువంటి ఒక కారణంతో బెయిల్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పిన దాన్ని బట్టి సుదూరానున్నటువంటి సుప్రీంకోర్టు న్యాయస్థానాలకి కూడా ఇది రాజకీయ ప్రేరేపిత కక్ష సాధింపు కేసు అని అర్థమైన పరిస్థితులు మనకున్నాయి. ఇక ఆ అక్రమ కేసుకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ వేధింపుల పర్వం మొదలుపెట్టారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ తీవ్ర వేధింపులకు గురి చేస్తూనే ఉంది. రోజు గంటలకు గంటలు విచారణ పేరుతో వేధిస్తూ అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒక్క గురువారమే 13 గంటలకు పైగా విచారణ పేరుతో ప్రహసనం సాగించడం సిట్ కుట్రలకు అద్దం పడుతోంది. రిటైర్డ్ అధికారులైన వారిని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల 15 నిమిషాల వరకు విచారణ పేరుతో విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉంచడం గమనార్హం. సిట్ చీఫ్ గా ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, ఇతర అధికారులు వారిని విడివిడిగా రోజంతా విచారించారు. మొదటి రోజు అడిగిన ప్రశ్నలనే మళ్లీ విచారణలో అడుగుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పదే స్పష్టం చేసినా పట్టించుకోవడం లేదు. సీఎంఓ కార్యదర్శి ఓఎస్డీలకు మద్యం విధానం రూపకల్పన, అమలుతో ఎలాంటి సంబంధం ఉండదని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి నిబంధనలను వివరిస్తున్నా సిట్ అధికారులకు ఏమాత్రం పట్టడం లేదు. ఎందుకంటే ఇవన్నీ సిట్ అధికారులకు తెలియనివి కావు. కానీ వాళ్ల లక్ష్యం చంద్రబాబు ప్రభుత్వ కుట్రను అమలు చేయడం, అధికారుల చేత అబద్ధపు వాంగ్మూలం ఇప్పించడమే. సీనియర్ సిటిజన్స్ అయిన వీరిద్దరిని 12 గంటలకు పైగా విచారణ పేరుతో వేధించడం ప్రభుత్వ కుట్రకు తార్కాణమని న్యాయవర్గాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. ఇదే అక్రమ కేసులో గతంలో ఓ నిందితుడి పట్ల సిట్ అధికారులు ఇలాగే వ్యవహరిస్తే న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఇంటికి వెళ్లి విచారించాలని, సాయంత్రం 5 గంటల తర్వాత విచారించొద్దని ఆదేశించింది. అయినా సరే సిట్ తీరు ఏమాత్రం మారలేదు. అసలు తెలుగు రాష్ట్రాల చరిత్రలో కానీ వర్తమానంలో కానీ మద్యం సిండికేట్ల వెనుక మహాకేటు చంద్రబాబే. బెల్ట్ షాప్ల బాద్షా బాబే. దిక్కుమాలిన బ్రాండ్ల అంబాసిడరు చంద్రబాబే. నాడు 1000 కోట్లు దిగమింగారు, నేడు లక్షల కోట్లకే గురిపెట్టారు. అదే సమయంలో మద్యం సొమ్ము మత్తులో తూలుతూ జగన్ పాలన మీద విషం కక్కుతూ అక్రమ కేసులతో సిట్ పేరుతో చంద్రబాబు అండ్ కో వేస్తోన్న చిల్లర చిత్రాలు చూసి తెలుగు ప్రజలు చీకొడుతున్నారు. జగన్ పాలనలో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. 1 కాదు 2 కాదు, మొత్తం 43,000 బెల్ట్ షాపులను మూయించారు. మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించారు. వేలాది పర్మిట్ రూమ్స్ రద్దు చేశారు. మద్యం దుకాణాలు నడిచే వేళలను కుదించారు. ఇవన్నీ చేశాక డిస్టిలరీల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. తమ వ్యాపారాన్ని సగానికి సగం తగ్గించినందుకు ప్రభుత్వం మీద పీకల దాకా ఆగ్రహం ఉంటుంది. అవును కదా? మద్యం అమ్మకాలు తగ్గిపోయిన స్థితిలో ఎవరైనా లంచం ఇస్తారా? మద్యం అమ్మకాలు పెంచుకోవటానికి సహకరించే వాళ్ళకి లంచాలు ఇస్తారా? మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది కదా. కానీ చంద్రబాబుకి మాత్రం అర్థం కావటం లేదు. అర్థమైనా అర్థం కానట్టు నటిస్తూ జగన్ ప్రభుత్వం మీద విషం కక్కుతున్నారు, కుట్రలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మద్యం ఏరులై పారుతోంది. పచ్చ సిండికేట్స్ గుప్పిట్లో మద్యం అమ్మకాలు రాత్రి పగలు అన్న తేడా లేకుండా సాగుతున్నాయి. 2014 నుంచి 5 ఏళ్ల పాటు కూడా ఇదే తరహాలో మద్యం దందా నడిపారు. అదే సమయంలో మద్యం స్కామ్లు కూడా చేశారు. నాడు డిస్టిలరీలతో కుమ్మక్కై కొన్ని ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్ సృష్టించి దోపిడీకి తెరతీసింది చంద్రబాబు ప్రభుత్వం. 2015-19 మధ్య ఇలా కేవలం 5 డిస్టిలరీలకే లబ్ధి చేకూరింది. వీరి నుంచే 50% పైగా కొనుగోలు చేశారు. 2017-18లో టీడీపీ ప్రభుత్వం మొత్తం 8,106 కోట్ల రూపాయల మద్యం కొనుగోలు ఆర్డర్స్ ఇచ్చింది. వాటిలో 4,122.28 కోట్ల రూపాయలు 5 డిస్టిలరీలకే ఇవ్వడం గమనార్హం.
అందులో మళ్లీ పర్ల్ డిస్టిలరీకే 1,374.79 కోట్ల రూపాయల మద్యం ఆర్డర్లు ఇచ్చారు. 2018-19లో టీడీపీ ప్రభుత్వం మొత్తం 4,765.75 కోట్ల రూపాయల మద్యం ఆర్డర్లు ఇచ్చింది. వాటిలో కేవలం 3 డిస్టిలరీలకే ఏకంగా 2,244.44 కోట్ల రూపాయల మద్యం ఆర్డర్లు ఇవ్వడం గమనార్హం. పర్ల్ డిస్టిలరీస్ కి అత్యధికంగా 1,462.41 కోట్ల రూపాయల మద్యం ఆర్డర్లు ఇచ్చారు. రాష్ట్రంలో 20 డిస్టిలరీలుంటే కేవలం ఈ 3 డిస్టిలరీల నుంచే 47.09% మద్యం కొనుగోలు చేశారు. 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తెచ్చింది. నాడు కేబినెట్ సమావేశానికి ముందు ఎక్సైజ్ కమిషనర్ మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడమే కాకుండా 10 రెట్లు పెంచాలని ఓ నోట్ ఫైల్ పంపారు. అయితే ఈ ప్రతిపాదనను చంద్రబాబు కేబినెట్ అజెండాలో చేర్చలేదు. కొత్త మద్యం విధానంపై కేబినెట్ సమావేశంలో చర్చించి 2015 జూన్ 22న జీవోలు 216, 217 జారీ చేశారు. ఆ 2 జీవోల్లోనూ మద్యం దుకాణాలకు ప్రివిలేజ్ ఫీజు తొలగిస్తున్నట్టు పేర్కొనలేదు. కానీ అదే రోజు సాయంత్రం అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు తొలగించాలని ప్రతిపాదిస్తూ ఎక్సైజ్ చట్టం 16(9) నిబంధనను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. ఆ నోట్ ఫైల్ ను చంద్రబాబు కార్యాలయానికి పంపారు. ఈ మేరకు కాపీ టు PS టు CM అని నోట్ ఫైల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రివిలేజ్ ఫీజును తొలగిస్తున్న విషయం చంద్రబాబుకు స్పష్టంగా తెలుసనేది సుస్పష్టం. అదే రోజు అంటే 2015 జూన్ 22న సాయంత్రం గుట్టుగా జీవో 218 జారీ అయింది. దీని గురించి కేబినెట్లో చర్చించలేదు. ఖజానాకు నష్టం వాటిల్లే అంశాలపై ముందుగా ఆర్థిక శాఖ ఆమోదం తప్పనిసరి. కానీ ప్రివిలేజ్ ఫీజు రద్దు విషయాన్ని ఆర్థిక శాఖకు తెలియజేయనే లేదు. ఈ తరహా స్కామ్లు చంద్రబాబు పాలనలో అత్యంత సహజం. విజనరీ ముసుగులో చంద్రబాబు వెలగబెట్టిన ఘనకార్యాలు, ఇప్పుడు వెలగబెడుతున్న ఘోరాలు ఎలాంటివో పాలసీల ముసుగులో స్కీమ్లు కొనసాగించడం బాబుకి బాగా అలవాటు. అందులోనూ చంద్రబాబు పాలనలో మద్యం పాలసీ మొత్తం బినామీలు, సిండికేట్ల హల్చల్తో తన ఉనికిని చాటుకుంటూ ఉంటుంది. మద్యం విధానం ముసుగులో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులకు చెందిన డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారు. వారి ద్వారా ఖజానాకు గండికొట్టి నిధులను సొంత ఖజానాకు మళ్లించుకున్నారు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉండగా 14 డిస్టిలరీలకు చంద్రబాబు సర్కారే అనుమతులిచ్చింది. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకు ముందు ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనే లేదు. 2014 నవంబర్లో జీవో నంబర్ 993 ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా కమిటీ సూచించిన వాటికంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు నాటి టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం పాలసీ మీద అక్రమ కేసు పెట్టి పైశాచిక ఆనందం పొందుతోన్న చంద్రబాబు ప్రభుత్వం ప్రజలు అసలేమీ గమనించడం లేదన్న భ్రమల్లో బతుకుతోంది. టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్ఆర్సీపీ పాలనలో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. మరి మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలిస్తారా, అమ్మకాలు తగ్గిస్తే లంచాలిస్తారా? మద్యం అమ్మకాలను టీడీపీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. పచ్చ సిండికేట్ ఆ 5 ఏళ్లు చెలరేగిపోయింది. ఇప్పుడు కూడా ఏపీలో అదే జరుగుతోంది. కానీ 2019 నుంచి 5 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వం ద్వారానే మద్యం అమ్మకాలు సాగేలా చూశారు. మరి ప్రైవేటు వ్యక్తులకు మద్యం అమ్మకాలు కేటాయించి అమ్మకాలు బాగా సాగేలా చేసిన వాళ్లకి లంచాలిస్తారా, లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలిస్తారా? జగన్ ప్రభుత్వం మద్యం విక్రయ వేళలను బాగా తగ్గించింది. దాంతో అమ్మకాలు తగ్గాయి. అలాంటప్పుడు లంచాలిస్తారా, లేక చంద్రబాబు పాలనలో మద్యం దుకాణాలను ఎక్కువ సమయం తీసి ఉంచి అమ్మకాలు బాగా సాగేలా చూశారు? సహజంగా ఇలాంటి పరిస్థితుల్లోనే లంచాలిస్తారు. ఇక చంద్రబాబు పాలనలో పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపులతో రాత్రి పగలు అన్న తేడా లేకుండా ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే మద్యం దొరికేది. ఇప్పుడు కూడా ఏపీలో అదే పరిస్థితి. కానీ జగన్ పాలనలో ఒక్క పర్మిట్ రూమ్ లేదు, ఒక్క బెల్ట్ షాప్ లేదు. అలానే 2014 నుంచి 5 ఏళ్ల పాటు బేసిక్ రేట్లని పెంచి డిస్టిలరీల నుంచి చంద్రబాబు ప్రభుత్వం మద్యం కొనుగోలు చేసింది. వైఎస్ఆర్సీపీ పాలనలో 5 ఏళ్ల పాటు మద్యం అమ్మకాలు తగ్గించడానికి అనేక చర్యలు తీసుకున్నారు. వైన్ షాప్ల సంఖ్య తగ్గించారు, విక్రయాల వేళలు తగ్గించారు. మద్యం అమ్మకాలు విపరీతంగా సాగి లాభాల మీద లాభాలొచ్చేలా సహకరించిన వారికి లంచాలిస్తారా, లేకపోతే మద్యం అమ్మకాలు బాగా తగ్గేలా చేసిన వారికి లంచాలిస్తారా అన్నది సామాన్య ప్రజలకు కూడా తెలిసిపోయే విషయం. కానీ వైఎస్ఆర్సీపీ పాలనలో మద్యం పాలసీ మీద అక్రమ కేసు పెట్టిన కూటమి ప్రభుత్వం తన కుట్ర స్వభావాన్ని మరోసారి ప్రజల ముందు బయటపెట్టింది. నాయకుణ్ణి చూస్తే నమ్మకం కలగాలి, భవిష్యత్తు మీద భరోసా పుట్టాలి. మాకేం కాదని
తను ఉన్నాడన్న విశ్వాసం కలగాలి. రేపటి రోజుపై ఉన్న భయం పోవాలి. ఈరోజు నిశ్చింతగా అనిపించాలి. మీరంతా గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, చంద్రబాబు పాలన చూస్తుంటే ఏమనిపిస్తోంది? రేపటి మీద నమ్మకం కలుగుతోందా? భవిష్యత్తుపై భరోసా ఉందా? ఒకవైపు ఆటవిక పాలన, మరోవైపు రెడ్ బుక్ రాజ్యాంగం, ఇంకోవైపు లేని స్కామ్లు సృష్టించి అధికారులు, పారిశ్రామిక వర్గాలపై అక్రమ కేసులతో వేధింపులు, మరోవైపు అప్పుల మీద అప్పులు, హామీల అమలు లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. రాష్ట్రంలో ఉన్నదల్లా హింస, అక్రమ కేసులు, వేధింపులు, ప్రజాధనం దిగమింగటం. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. ఒకవైపు రెడ్ బుక్ రాజ్యాంగం, మరోవైపు పారిశ్రామికవేత్తలను బెదిరించడం, అక్రమ కేసుల్లో ఇరికించడం, కమిషన్ల కోసం వేధించడం. ఇప్పుడు ఏపీలో జరుగుతోంది అదే. అందుకే ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తేనే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. బాలాజీ గోవిందప్ప యూరోప్లోని టాప్ కంపెనీల్లో ఒకటైన వికాట్లో పూర్తిస్థాయి డైరెక్టర్. అందులో దాదాపు 10,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2024లో 44,315 కోట్ల రూపాయల విలువైన సిమెంట్ విక్రయించినట్టు కంపెనీ రికార్డులు చెప్తున్నాయి. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీతో వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన భారతీ సిమెంట్స్ లో వికాట్ 51% మెజారిటీ వాటాను 13 ఏళ్ల క్రితమే కొనుగోలు చేసింది. ఇంటర్నేషనల్ కంపెనీకి ఫుల్ టైం డైరెక్టర్ గా ఉన్న బాలాజీ గోవిందప్పకి ఏపీ ప్రభుత్వ వ్యవహారాలతో ఏం సంబంధం ఉంటుంది? అయినా తప్పుడు ఆరోపణలతో కూటమి సర్కార్ గోవిందప్పను అరెస్టు చేసింది. దీంతో వ్యాపార వర్గాల్లో అసలు చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు మనల్ని టార్గెట్ చేసి మరీ వేధిస్తోందన్న చర్చ మరోసారి మొదలైంది. నిజానికి గోవిందప్ప అరెస్టు కన్నా ముందే ఏపీ పేరు చెప్తేనే ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి నెలకొంది. అందుకు ఈ ఏడాది జరిగిన దావోస్ సదస్సు ఒక ఉదాహరణ. ఈ ఏడాది దావోస్ సమ్మిట్ లో ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ఒక్క పారిశ్రామికవేత్త కూడా ముందుకు రాలేదు. చంద్రబాబు, లోకేష్ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి దావోస్ వెళ్లారు. ఎప్పట్లానే ఎల్లో మీడియా పెట్టుబడుల వరద ఖాయమని బిల్డప్ ఇస్తూ కథనాలు వండివార్చింది. 3 రోజుల పాటు తండ్రి కొడుకులిద్దరూ దావోస్ లో కనిపించిన ప్రతి పారిశ్రామికవేత్తని ఎంత బతిమాలినా ఏపీ అనగానే అందరూ పారిపోయారు. ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ని అంతర్జాతీయ స్థాయిలో ఇంతగా డ్యామేజ్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. అధికారంలోకి రాగానే ముంబైకి చెందిన జూనియర్ ఆర్టిస్ట్ జత్వానీని అడ్డుపెట్టుకుని చంద్రబాబు అండ్ కో కుటిల రాజకీయానికి తెరతీసింది. గతంలో అనేక మంది పారిశ్రామికవేత్తలను హనీ ట్రాప్ చేసిన చరిత్ర జత్వానీది. ఈ క్రమంలో ఆమెపై అనేక కేసులున్నాయి. జిందాల్ కంపెనీకి చెందిన పెద్దలను జత్వానీ హనీ ట్రాప్ చేసేందుకు ప్రయత్నించగా అది బెడిసి కొట్టింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జత్వానీని మళ్లీ రంగంలోకి దింపి పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తోన్న దారుణాలు దేశం దాటి ప్రపంచం మొత్తం తెలియడంతోనే దావోస్ సదస్సులో $1 పెట్టుబడి కూడా ఏపీకి రాలేదు. ఆ తర్వాత అయినా చంద్రబాబు సర్కార్ తీరులో మార్పు రాలేదు. అదే జత్వానీ ఎపిసోడ్ ని తెరపైకి తెచ్చి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్టుగా అక్రమ కేసు పెట్టేసి ఐఏఎస్ అధికారులతో పాటుగా పారిశ్రామిక వర్గాలను వేధించడం మొదలుపెట్టారు. అంతర్జాతీయ స్థాయిలో ఏపీ ఇమేజ్ ని చంద్రబాబు అండ్ కో పూర్తిగా డ్యామేజ్ చేయడంతో పెట్టుబడిదారులెవరూ ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇలా ఆంధ్రప్రదేశ్ కి తీరని అన్యాయం చేస్తోంది ఎల్లో టార్చర్. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.